శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీకే లేదట ఇంత ముద్ద కడుపున్ నింపంగా, అట్లైనచో నాకేమిత్తువు. ఉండబట్టగ మహానందంబునన్ చేరినన్, ఉండబట్టగ మహానందంబునన్ వచ్చినల్, నీకున్ పెద్ద సమస్యనవుదు. తగవౌ నీ వృత్తి చేపట్టినన్, శ్రీకాశీపురి వీధులందు మనకున్ శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర స్వామి, నేను కాశీ రావాలనుకోవటం లేదయ్యా. కాశీ వచ్చి అక్కడ విశ్వేశ్వర రూపంలో ఉన్నటువంటి నిన్ను దర్శించినట్లయితే ముక్తి కలుగుతుంది అంటారందరూ. నేను ఆ విషయం ఎట్లా ఉన్నా సరే కాశీ మాత్రం రాదలుచుకోలేదు. ఎందుకనంటే అక్కడ కాశీకి గనక నేను వచ్చినట్లయితే నీవు నాకు ఇంత భోజనం పెట్టాలి అంటే నీకు నేను సమస్యనైపోతానయ్యా. నీకే లేదట ఇంత ముద్ద కడుపున్ నింపంగా, నీ పొట్ట పోసుకోవటానికే నీవు అక్కడ బిచ్చవెత్తుకుంటున్నావని నాకు తెలిసింది. ఇంకా నేనొస్తే ఇంకా నాకేమిస్తావయ్యా? నీకే లేదట ఇంత ముద్ద కడుపున్ నింపంగా, అట్లయినచో నాకేమిత్తువు. ఇక్కడి నుంచి అక్కడికి వస్తే ఇంకా నాకేం పెడతావయ్యా నీవు? ఉండబట్టక మహానందంబునన్ వచ్చినన్, కాదు నిన్ను చూడాలి అని ఒక ప్రేమావేశంతో ఇక్కడ నుండి నానా తిప్పలు పడుతూ నేను నిన్ను చేరుకోవాలని అక్కడికి వస్తే అక్కడ నువ్వు నాకేం చేయగలవయ్యా? ఉండబట్టక మహానందంబునన్ వచ్చినన్, నీకున్ పెద్ద సమస్యనవుదు. అయ్యో, నా భక్తుడు అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాడే, అతనికి ఏమీ పెట్టలేకపోతున్నానే అని నీవు బాధపడాల్సి వస్తుంది. నీకు పెద్ద సమస్యనైపోతాను. తగవవు నీ వృత్తి చేపట్టినన్, పోనీ నేను కూడా ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇల్లాల్ని అడిగి నేను కూడా కాస్త భిక్ష తీసుకుని తర్వాత నీతో వచ్చి కూర్చుని నీతో కలిసి ఉండొచ్చు అనుకుంటే యాచకుడికి పడదు గనుక తగవవు నీ వృత్తి చేపట్టినన్, నీ వృత్తినే నే కూడా చేపట్టి నీ దగ్గర ఉండొచ్చు అనుకుంటే నీకు నాకు మళ్ళీ గొడవలు వస్తాయి. శ్రీకాశీపురి వీధులందు మనకున్ శ్రీరామలింగేశ్వర. ఆ కాశీనగరంలో ఆ పురవీధుల్లో మనిద్దరం గొడవ పడటానికే నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేది. కనుక యాచనా వృత్తిలో ఉన్నటువంటి నీవు నన్ను పోషించటం కష్టమవుతుంది కనుక నేను కూడా అక్కడకు వచ్చి యాచన చేసి పోనీ ఏదో నీతో పాటు కలిసి ఉందాము, నిన్ను చూసి ఆనందిద్దాము అనుకుంటే యాచకుడికి పడదు గనుక నీకు నాకు అక్కడ గొడవలయ్యే అవకాశం ఉంది గనుక నేను రావటం లేదయ్యా. కనుక నీవే ఇక్కడికి వచ్చి నన్ను అనుగ్రహించు అంటూ పరమేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ రచించిన శ్రీరామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యాన్ని